కలిగిన హనుమంతుడు ఒక రాక్షసుణ్ణి సంహరించటానికి ఏకంగా 5 రూపాలు ధరించాడని మీకు తెలుసా? అసలు ఆ రాక్షసుడెవరు? హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామిగా ఎందుకు అవతరించాడు? ఈ అద్భుతమైన కథలో తెలుసుకుందాం. అదే మన రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో రావణుడు ఒక భయంకరమైన పన్నాగం పన్నాడాడు. అసలు ఆ పన్నాగం ఏంటి అంటే, రామలక్ష్మణులను అపహరించామని పాతాళ లోకానికి రాజైన మహిరావణుణ్ణి సహాయం కోరాడు. అప్పుడు అక్కడికి మహిరావణుడు వెళ్తుండగా రావణుడి తమ్ముడైన విభీషణుడు గమనించాడు. కానీ విభీషణుడికి రావణుడిపై అపారమైన కోపం, అలాగే శ్రీరాముడి అంటే అపారమైన భక్తి ఉంది. అలా విభీషణుడు ఆగమేఘాల మీద హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, హనుమా, రావణుడు మహిరావణుడి సహాయం కోరాడు. అతడు సాధారణ రాక్షసుడు కాదు, పాతాళ లోకానికి రాజు, మహామాయావి, ఎలాంటి రూపమైనా ధరించగలడు. రామలక్ష్మణులను కాపాడాలి అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న హనుమంతుడు వెంటనే తన తోకతో ఒక భారీ కోటను నిర్మించాడు. ఆ కోటలో రామలక్ష్మణులను ఉంచి తాను కోటపై కూర్చుని కాపలా కాశాడు. అలా కొంతసేపటి తర్వాత హనుమంతుడు నిర్మించిన కోటను చూసిన మహిరావణుడు విభీషణుడి రూపంలో అక్కడికి వచ్చి, హనుమా, రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారో లేదో నేను ఒకసారి చూసి వస్తాను అని అన్నాడు. అప్పుడు హనుమంతుడు, ఇప్పుడే కదా చూశావు విభీషణ అని అడిగాడు. అప్పుడు విభీషణుడి రూపంలో ఉన్న మహిరావణుడు, హనుమా, నాకు మరోసారి చూడాలనుంది అని చెప్పాడు. అది నిజమైన విభీషణుడేనని భావించిన హనుమంతుడు అతన్ని లోపలికి అనుమతించాడు. అలా లోపలికి వెళ్లిన మహిరావణుడు తన అసలు రూపాన్ని ధరించి తన మాయాశక్తితో రామలక్ష్మణులను చిన్న బొమ్మల్లా మార్చి పాతాళ లోకానికి తీసుకెళ్లిపోయాడు. అలా కొద్దిసేపటి తర్వాత నిజమైన విభీషణుడు అక్కడికి రావడం చూసిన హనుమంతుడు, విభీషణ, ఇప్పుడే కదా లోపలికి వెళ్ళావు, మరి బయట నుంచి ఇలా వస్తున్నావేంటి అని అడిగాడు. అప్పుడు విభీషణుడు, హనుమా, నువ్వు మహిరావణుడి మాయలో మోసపోయావు. రామలక్ష్మణులను అతడు పాతాళ లోకానికి తీసుకెళ్లిపోయాడు అని అన్నాడు. ఆ మాటలు విన్న హనుమంతుడు ఆగ్రహంతో రుహంతో ఉగ్రరూపం దాల్చాడు. కానీ హనుమంతుడు పాతాళ లోకానికి ఎలా వెళ్ళాడు? మహిరావణుని సంహరించటానికి ఎందుకు పంచముఖ ఆంజనేయ స్వామి రూపాన్ని ధరించాడు? అసలు ఆ 5 ముఖాల వెనుక దాగి ఉన్న మహారహస్యం ఏమిటి? తెలుసుకోవాలనుకుంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హనుమంతుడు ఒక రాక్షసుణ్ణి సంహరించటానికి ఏకంగా 5 రూపాలు ధరించాడని మీకు తెలుసా? అసలు ఆ రాక్షసుడెవరు? హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామిగా ఎందుకు అవతరించాడు? ఈ అద్భుతమైన కథలో తెలుసుకుందాం. అదే మన రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో రావణుడు ఒక భయంకరమైన పన్నాగం పన్నాడాడు. అసలు ఆ పన్నాగం ఏంటి అంటే, రామలక్ష్మణులను అపహరించామని పాతాళ లోకానికి రాజైన మహిరావణుణ్ణి సహాయం కోరాడు. అప్పుడు అక్కడికి మహిరావణుడు వెళ్తుండగా రావణుడి తమ్ముడైన విభీషణుడు